మీకు తెలుసా? కరోనా మహమ్మారి తర్వాత యాంటీబయాటిక్స్ పనిచేయాల్సిన స్థాయిలో పనిచేయడం లేదు. గతంలో మానవాళికి వరంలా అంది వచ్చిన యాంటీబయాటిక్స్ మన విచ్చలవిడి విచక్షణ రహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి. వైద్యులు చేసిన సిఫార్సుకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాడడం, కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ నిరోధకతను సంతరించుకొని బలంగా మారుతున్నాయి. దాంతో యాంటీబయాటిక్స్ తమ శక్తిని కోల్పోతున్నాయి. దీనిపై ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ భారత్, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాలలో అధ్యయనం చేసింది. అయితే మరో కోణంలో ఈ సమస్య మన దేశంలోనే ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఎండోస్కోపీ చేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తున్న 83% మంది శరీరంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటున్నట్లుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంటే రకరకాల యాంటీబయాటిక్స్ మందులకు లొంగని సూక్ష్మజీవులను మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటారు. ప్రస్తుతం నవంబర్ 18 నుంచి 25 వరకు యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ వీక్ గా జరుపుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో భారత్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అధ్యయన వివరాలు వెల్లడి అవ్వడం ఇక్కడ గమనార్హం అంటున్నారు నిపుణులు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో భాగంగా వాడే మొదటి 3 లైన్ల మందులు ఈ తరహా బ్యాక్టీరియాపై పనిచేయడం లేదని, దీంతో 4వ లైన్ మందులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ కేవలం 2 రకాలు మాత్రమే ఉన్నాయని, ఆ మందులు కూడా పనిచేయని పరిస్థితి వస్తే ఇక ఆ తర్వాత వాడడానికి మరో లైన్ మందులు కూడా ఉండవు. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిస్థితికి కారణం మనమే. ఎందుకంటే కరోనా సమయంలో అలవాటైన కారణంగా ఎవరు పడితే వారు సులువుగా మందులు తీసుకోవడం, వాటిని ఇతరులకు సోషల్ మీడియా ద్వారా అడ్వైస్ చేస్తుండడంతో జనం ఎవరికి వారు కెమిస్ట్ అవసరం లేకుండానే మందులను తమకు ఇష్టం వచ్చిన డోసుల్లో తీసుకోవడానికి అలవాటు పడిపోయారు. జ్వరం వస్తే నేరుగా వెళ్ళడం, 650 mg మోతాదులో డోలో టాబ్లెట్ వేసుకోవడానికి సందేహం అస్సలు అక్కర్లేకుండా పోతోంది. అది నిజానికి చాలా పెద్ద డోసు. కేవలం అప్పటికప్పుడు తగ్గిపోవాలని కోరుకుంటున్నారు అంతే. కోర్సు ప్రకారం యాంటీబయాటిక్స్ వినియోగించకపోవడం సమస్యలకు దారితీస్తోంది. అదే కాకుండా మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మేస్తున్నారు. యాంటీబయాటిక్స్ వినియోగం విషయంలో ప్రజలు పాటించాల్సిన 6 సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు. వాటిని తప్పక పాటించాలని కోరుతున్నారు. అవేంటంటే, వైద్యుల సిఫారసు చేయకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని మెడికల్ షాపుల వారిని అడిగి తీసుకోవద్దు. యాంటీబయాటిక్స్ మందుల్ని వాడే విషయంలో తప్పకుండా వైద్యుల సూచన ప్రకారం పూర్తి కోర్సు వేసుకోవాలి. మధ్యలోనే ఆపేయకూడదు. సరిపడేంత శుభ్రత పాటించాలి. టీకాలు సమయానికి వేయించుకోవాలి. మనుషులకు మాత్రమే కాదు, పెంపుడు జంతువులు, పాడి పశువులకు కూడా వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వొద్దని వారు సూచిస్తున్నారు. ఎండోస్కోపీ పేషెంట్లలోనే 80% పైగా మందులకు లొంగని బ్యాక్టీరియా ఉందంటే ఇది సమాజంలో చుట్టూ ఉండే వాతావరణంలో నిత్య జీవితంలో భాగమైనట్లే అనుకోవాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు సైతం చికిత్సకు లొంగని పరిస్థితి వస్తుందన్నమాట. యాంటీబయాటిక్ మందుల వినియోగంపై అవగాహనకు దేశంలో ఒక పెద్ద జాతీయ ఉద్యమం అవసరం. డాక్టర్ రాసిన మందుల చీటీ ఉన్న వారికి మాత్రమే యాంటీబయాటిక్ ఔషధాలను విక్రయించేలా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఎప్పుడైనా ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే డాక్టర్లు ఇచ్చిన యాంటీబయాటిక్స్ వాడగానే ఆ సమస్య తీరిపోతోంది. ఆ తర్వాత ఆ విషయం డాక్టర్ సహా పేషెంట్ కూడా మర్చిపోతాడు. కానీ ఆ తర్వాత ఏదైనా మరొక సమస్య వచ్చినప్పుడు అదే డాక్టర్ అంతకు మించి పవరున్న మరో యాంటీబయాటిక్ రాసేస్తారు. ఇంకేం, ఆ విషయాలేం తెలియని అమాయక పేషెంట్లు వాటి బారిన పడుతూ ఉంటారు. దాంతో మామూలు చిన్న చిన్న జబ్బు కూడా మందులకు లొంగని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అందుకే మన దేశంలో యాంటీబయాటిక్స్ సంబంధించి కట్టుదిట్టమైన ఆదేశాలు అవసరం. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయే కానీ వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను కాదు. ఈ విషయం తెలియక చాలా మంది వైరస్లతో వచ్చే జలుబు, ఫ్లూ, ముక్కు కారణం వంటి సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్స్ ను విచక్షణ లేకుండా వాడడం వల్లనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్య తీవ్రతరమవుతోంది. ఇది డాక్టర్లకు, రోగులకు అలవాటుగా మారింది. అందుకే వివిధ దశల్లో దీనిపై నియంత్రణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఏ డాక్టర్ అయినా సరే యాంటీబయాటిక్ సూచించేటప్పుడు తప్పకుండా కారణం తెలియజేయాల్సి ఉంటుందని కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. యాంటీబయాటిక్స్ అధిక వాడకాన్ని నిరోధించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. రోగులకు యాంటీబయాటిక్ సూచించేటప్పుడు వైద్యులు తప్పనిసరిగా కారణాన్ని తెలపాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ యాంటీబయాటిక్స్ అధికంగా వాడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దీన్ని ముందడుగుగా భావిస్తోంది. కారణంతో పాటు తప్పనిసరిగా సూచనలు తెలియజేయాలని వైద్యుల్ని కోరింది. యాంటీ మైక్రోబయాల్స్ సూచించేటప్పుడు
ఖచ్చితమైన సూచనగా తెలియజేయాల్సిందిగా వైద్య కళాశాలల వైద్యులందరికీ డైరెక్షన్స్ కూడా అందాయి. వైద్యులు మాత్రమే కాకుండా దేశంలోని ఫార్మాసిస్టులకు కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని సూచించే ముందు ప్రిస్క్రిప్షన్లపై తప్పనిసరిగా సూచనలను రాయాలని, మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడకం వల్ల భవిష్యత్తులో డ్రగ్స్ రెసిస్టెన్స్ కి కారణమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మొండి బ్యాక్టీరియా రోగాలు యాంటీబయాటిక్స్ ని ప్రతిఘటించే అవకాశం ఉంటుంది. యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచానికి ముప్పు కలిగించే అంశాల్లో ఒకటిగా మారింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడంతో యాంటీబయాటిక్స్ ఓడిపోతే ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లేరని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ కారణాల వల్లే ప్రభుత్వం వీటిపై సూచనలు చేసినట్లు సమాచారం. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం బ్యాక్టీరియాలో ఉండే రోగ నిరోధక శక్తిని కొన్ని యాంటీబయాటిక్స్ హైజాక్ చేస్తాయని జర్మన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఔషధాల సామర్థ్యం మరింత పెరుగుతుందని తేల్చారు. కలరా కారక సూక్ష్మజీవి విబ్రియో కలరే చాలా త్వరగా నాశనం కావడానికి ఇది దోహదపడుతుందని గుర్తించారు. యాంటీబయాటిక్స్ సమర్థ వినియోగానికి ఈ పరిశోధన దోహదపడుతుందని వారు చెబుతున్నారు. బ్యాక్టీరియోఫేజ్లు దాడి చేసినప్పుడు ఇన్ఫెక్షన్ సోకిన బ్యాక్టీరియం తనంతట తాను నాశనమవుతోంది. ఫలితంగా మిగతా సూక్ష్మజీవులకు ఇది వ్యాప్తి చెందకుండా అడ్డుకట్టపడుతోంది. బ్యాక్టీరియోఫేజ్ల తాకిడి లేనప్పటికీ యాంటీఫోలేట్ తరగతి యాంటీబయోటిక్స్ రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేస్తాయని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతిమంగా కణ మరణానికి ఇది దారితీస్తుందని చెబుతున్నారు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ తో వాంతులు, వికారాలే కాకుండా కడుపులో మంట కూడా వస్తూ ఉంటుంది. ఈ తరహా మందులతో కొన్నిసార్లు విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ స్థితిలో విరోచనాలు తగ్గడానికి వేరే మందులు వాడకుండా యాంటీబయాటిక్స్ వాడడం ఆపేస్తే సరిపోతోంది. యాంటీబయాటిక్ అంటే శరీరంలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు ప్రవేశించడం వలన వ్యాధి వ్యాపించినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి మందుల రూపంలో శరీరానికి పంపే రసాయన పదార్థం అన్నమాట. దీనికి సూక్ష్మ క్రిములను నశింపచేసే శక్తి ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిగా 1920 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ కనుగొన్నారు. కానీ దాని వాడకం మాత్రం 1940 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నో యాంటీబయాటిక్స్ కనుగొన్న మానవ ఆరోగ్య పరిరక్షణ కారణంగా ఈ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. జంతువులకు, వృక్షాలకు, పంటలకు కూడా యాంటీబయాటిక్స్ తయారవుతున్నాయి. వాటిని రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. యాంటీబయాటిక్ ప్రతిఘటన లేదా వ్యతిరేకత అన్నది శరీరంలో సంభవించే ఒక సహజ పరిణామం. ప్రతిదానికి అనవసరంగా యాంటీబయాటిక్స్ ను వాడడం అనార్థాలకు దారితీస్తోంది. పైగా ఎక్కువగా వాడడం మరింత ప్రమాదకరం. దీనివల్ల ఆకర్షించే బ్యాక్టీరియా పరిమాణం తగ్గి నిరోధించే బ్యాక్టీరియా పరిమాణం పెరిగే అవకాశం ఎక్కువగా అవుతుంది. అందువల్ల తీసుకున్న యాంటీబయాటిక్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో వ్యాధికారక బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతోంది. ఈ స్థితి వస్తుందని యాంటీబయాటిక్ ను కనుగొన్నప్పుడే శాస్త్రవేత్తలు ఊహించారు, హెచ్చరించారు కూడా. కానీ యాంటీబయాటిక్ గల స్వస్థత గుణం కారణంగా శరవేగంగా దాని వాడకం కూడా పెరిగింది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే బ్యాక్టీరియాల పట్ల నిరోధకత వచ్చేస్తోంది. ప్రస్తుతం ఇది ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా చూస్తున్నారు వైద్య నిపుణులు.